Good evening. Welcome to Biofactor presents Big News. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల జనసేన పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ఖచ్చితంగా ఈ విధ్వంసకర పాలనని అంతమొందించాలంటే అన్ని ప్రతిపక్షాలు ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. అయితే వన్ సైడ్ కాదు కదా, లవ్ ఉండాల్సింది, అటువైపు నుంచి కూడా ఉండాలి. ఖచ్చితంగా ఆ ప్రపోజల్ వస్తే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరమే పొత్తుల గురించి. కానీ మనం నిర్ణయించలేము, అవతల పక్షం వాళ్ళు కూడా ఆమోదించాలని అన్నారు. నిన్న జనసేన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది కాన్ఫరెన్స్ కాల్లో. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఈ చర్చకు వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రతిపాదన గురించి. సో నా అంతటి నేను నిర్ణయాలు తీసుకోలేను, అందరూ కలిసి సమష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. బట్ మనం ఒకరికి పావుగా అయితే మారొద్దు, జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే అవకాశం ఉందా వైసీపీ పాలనని ఎదుర్కోవడానికి అనే అంశం మీద ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి భానుప్రకాష్ ఉన్నారు. అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీనివాస్ గారు, మీరే టీడీపీ అధినేత నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది, మీ అధినేత దాని మీద స్పందన ఏంటి? మూర్తి గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు, పెద్దలకు కూడా నమస్కారాలు. యాక్చువల్గా మొన్న ఆదివారం 9వ తారీఖున మంగళగిరి ఆఫీస్లో మేము పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టుకుందామని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేసుకున్నాం. అయితే ఈ 2 రోజుల్లో మళ్ళీ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నది, దాంతో దాన్ని వాయిదా వేసుకుని నిన్న మేము పార్టీ కార్యవర్గం అంతా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకోవడం జరిగింది. దాదాపు 2 గంటల పైన మీటింగ్ జరిగింది. ఈ 2 గంటల వ్యవధిలో మా పార్టీ పిఎసి సభ్యులు, స్టేట్ కమిటీ, జిల్లా ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చేస్తున్న పోరాటాలు, లేకపోతే వైసీపీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ఇవన్నీ మాట్లాడుతూ కొంతమంది ఈ పొత్తుల విషయం కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారో ఆ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి చర్చలు కానీ ఇది ఉంది, దీనికి ఒక క్లారిటీ మీరే ఇవ్వాలి ఒక పార్టీ అధ్యక్షులుగా. ఎందుకంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మీరు అలా అని చెప్తే కూడా ఫైనల్గా ఏం చెప్పామంటే ఏదైనా ఫైనల్ డిసిషన్గా అధ్యక్షుల వారిగా మీది, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామనే మాట మేము అందరం చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత దాని కన్క్లూజన్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, సరే ముందు మనం పార్టీ పరంగా సంస్థాగతంగా బలపడదాం, అదేవిధంగా ఈ పొత్తుల విషయంలో మాత్రం ఎటువంటి మైండ్ గేమ్లకి మనం లోను కావద్దు, ఎక్కడెక్కడ ప్రజా పోరాటాలు ఏ విధంగా చేయాలో అన్న దాని మీద ఈ సంక్రాంతి పండగ వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఏ విధంగా పోరాటాలు చేద్దాం, ఇవన్నీ డిస్కషన్ చేసి ఆయన చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం. పొత్తుల విషయంలో మీరు ఏం తీసుకున్న నిర్ణయం మీదే అని చెప్పేసి నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అయినా కూడా పార్టీ అధ్యక్షుడిగా నా ఏకపక్ష నిర్ణయం నేను తీసుకోను, పార్టీలో అందరినీ కలుపుకుని కూర్చోబెట్టి మాట్లాడి ప్రతి జనసైనిక అభిప్రాయ ప్రకారం మేము వెళ్తాం తప్ప ఏకపక్ష నిర్ణయాలు జరగవు. అవన్నీ ఇప్పుడు జరిగేది ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడున్న సమస్యల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీసుకోవాల్సిన పని లేదు. అరాచక పాలన జరుగుతుంది. అరాచక పాలన మీద ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా పోరాటాలు చేయాలి, ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మేలుకొల్పాలని చెప్పేసేటువంటి దాని మీద దృష్టి పెడదాం. ఇదే సందర్భంలో దాదాపు 676 మండలాల్లో మేము 403 మండలాలకి మనం మండల ప్రెసిడెంట్లు కూడా మనం ఎన్నుకున్నాం. అదేవిధంగా కింద మొత్తం కమిటీలన్నీ వేసుకుందాం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుందాం, తర్వాత విషయాలు మిగతా తర్వాత మాట్లాడదాం అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పార్టీ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారో, చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు తెలియదు ఉందా, రాజకీయ చాణక్యుడు, కావాలని ఫెయిల్ వదిలేలా లేకపోతే ఏమైనా ఉందా అన్నారని ఒక కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో ఉంటుంది. వేరే మామూలుగా చిన్న నాయకులు ఎవరైనా మాట్లాడారంత పెద్ద పట్టించుకోపోదురు. కాకపోతే కుప్పంలో ఆయన కార్యకర్తలు అడిగారు, మీరు ఎలా అడిగారో మీ అధినేతని, అలా ఆయన నాయకులు అన్నారు. అంటే మేమంటున్నామంటే మూర్తి గారు, ఏదైనా సరే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది నానుడి. అది వాస్తవం. ఎందుకంటే కామాలు ఉంటే తప్ప ఫుల్ స్టాప్లు ఉండవు. నిజంగా ఇటువంటి సందర్భంలో వచ్చినట్టు ఫుల్ స్టాప్ కూడా పెట్టవలసింది ఎవరో పెడతారు అంటే పార్టీ అధ్యక్షుల వారే పెట్టాలి. ఎందుకంటే మేము అందరం కూడా ఇప్పుడు బీజేపీ వారు ఉన్నారు, బీజేపీ వారు ఫుల్ స్టాప్ పెట్టాలంటే వారికి ఉన్నటువంటి పైన నరేంద్ర మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ, వాళ్ళు అమిత్ షా గారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అలాగే
మా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రజెంట్ మేము ఏమవుతుందంటే స్థానికంగా బలపడటం మీద దృష్టి పెట్టాం. అదే సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ బీజేపీ అధిష్టానం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్ళడానికి మేము ఉందాం. ఒకటేసారి మూర్తి గారు, జన సైనికులుగా మా అభిప్రాయం ఏంటంటే ఏదైనా సరే జనసేన పార్టీని బీజేపీ కూటమిని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నేను దృఢ నిశ్చయంతో మా జన సైనికులు ఉన్నాం. ఇంక ఎత్తులు పొత్తులు అంటారా, అది నేత చూసుకుంటారు. అది మా గ్రౌండ్లో ఉన్నది కాదు. కానీ ఖచ్చితంగా ఊహాగానాలు వస్తాయి, ఎలా వెళ్తారు ఎలాంటి వెళ్తుంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన ఈ విధానాలు చూసి సరే ఈ పార్టీలన్నీ కూడా మేము మన భావస్వరూపిత కాలని పార్టీలన్నీ కూడా కొంచెం ఏకదాటిగా రాకపోతే ఈ దుర్మార్గుల పాలన ఎదుర్కోలేమనేటువంటి భావన ఖచ్చితంగా వస్తుంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కూడా కొన్ని పొత్తులు జడిసినాయి. అంటే పై పార్టీ అధిష్టానాలకు సంబంధం లేకుండా అయినా కూడా మేమేం చెప్తున్నామంటే ఇప్పటికైనా అంటే పోరాటాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మూర్తి గారు ఒక పక్కన అకాల వర్షాలు, ఈ నెలలో కూడా వర్షాలు పడతా రైతాంగం ఇటువంటి దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం మాట తప్పను మడవ తెప్పను అంటేనే అన్ని విషయాల్లోనే మడవ తెప్పన విధానం కూడా ఉంది. ఓ పక్కన ఉద్యోగాలు, అంటే ఉద్యోగులు అయితే వాళ్ళకి పాపం సంఘాలు ఉంటారు కాబట్టి రోడ్ల మీద వచ్చేదో ధర్నాలో లేకపోతే దీక్షలో చేసో బెదిరించో ప్రభుత్వాన్ని వాళ్ళకి కావాల్సిన నెరవేర్చుకుంటారు. రైతులకు అది కూడా లేదు. అందుకని ముఖ్యంగా మేము దృష్టి పెట్టిందంటే రైతుల మీద. ఒక పక్క నుంచి మిర్చి రైతులు ఎకరానికి 60,000 70,000 నష్టపోయారు. అదే సందర్భంగా వరి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం 21 రోజుల్లో కొనుగోలు డబ్బులు వేస్తానంది, అది నెరవేర్చుకోలేకపోయారు. అదే సందర్భంలో వరుసగా జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగాను కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీళ్ళు ఏమన్నా మొన్న చూసిన మూర్తి గారు అద్భుతమైనటువంటి కొన్ని కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ ఆసుపత్రులకి తలదిన్నేలా మేము ఏర్పాట్లు చేసామన్నారు. కానీ ఒక్క మంత్రి కాడ ఒక ఎమ్మెల్యే కానీ కరోనా వస్తే హైదరాబాదు, బెంగళూరులో, చెన్నైలో వైద్యాలు చేయించుకుంటున్నారు. మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. ఏమీ లేనట్టుగా ఇదేదో అదే పెద్ద సమస్య అన్నట్టుగా సినిమా టికెట్ల వ్యవహారంలో మొదలుపెట్టారు. ఓ పక్క నుంచి బస్సు ఛార్జీలు విపరీతంగా ధరలు పెంచేసి వెళ్తుంటే కూడా దాని మీద ఒక ఆర్టీఐ కమిషనర్ మాట్లాడరు, ప్రభుత్వం మాట్లాడరు. ఇవన్నీ ప్రజా సమస్యలన్నీ మనం ముందుండగా ఎన్నికలేమి ఇప్పుడు లేని సందర్భంలో ఇప్పుడు ఎత్తులు పొత్తుల గురించి మాట్లాడుకోవడం అసందర్భం అవుతుంది. కాబట్టి మన దృష్టి అంతా సంస్థాగతంగా బలపడడం, అదేవిధంగా ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలంటి మీద ప్రజా పోరాటాలు చేయడం మీదే మా పార్టీ దృష్టి పెట్టింది సార్. ఓకే సార్, శ్రీనివాసరెడ్డి గారు. మూర్తి గారు నమస్కారం. నమస్కారం. పొత్తులు పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్టాప్ పెట్టలేదు, కామా ఇప్పుడు సందర్భం కాదు, ఎన్నికలప్పుడు చూసుకోవచ్చు, ముందు సంస్థాగతంగా నిర్మాణం మీద దృష్టి పెట్టాలన్నారు. మీ అధినేత కూడా మొన్న ఫెయిల్యూర్ వదిలేరు. ఏంటి పొత్తుల గురించి? మూర్తి గారు నమస్కారం. మీరు చెప్పేటువంటి దాంట్లోనే దానికి ఒక క్లారిటీ ఉంది. పొత్తులు అనేటువంటివి ఎన్నికలప్పుడు సాధారణంగా రాజకీయ పార్టీల మధ్య పొత్తులు వస్తాయి. ఇప్పుడప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలేమి లేవు. మొదటగా ఈ పొత్తుల గురించి అంటే ఇప్పుడప్పుడే ఏ పార్టీ అయినా క్లారిటీకి వచ్చేదానికి కానీ ఎవరిని కలుపుకోవాలి, ఎవరితో కలిసిపోవాలి, దేంతో పోతే ఉపయోగం అనేటువంటిది ఇప్పుడే చెప్పేటువంటి అంశం కాదు. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇప్పుడు ముందు సమస్యలకు సంబంధించినటువంటి వాటి మీద పోరాటాలు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గాను రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, అనుబంధ సంఘాలు చేస్తున్నాయి, అదేవిధంగా ఐక్య కార్యాచరణలో కూడా చేస్తున్నాయి. అంటే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవటం అది ఒక పార్టు, ప్రజా సమస్యల మీద ఐక్య కార్యాచరణలు చేయటం ఒక పార్టు. ప్రస్తుతం ఐక్య కార్యాచరణలకు సంబంధించినటువంటి దాంతో జరుగుతూ ఉన్నాయి. కలిసి వచ్చినటువంటి వాళ్ళని ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా లేదా ఈ రాష్ట్రంలో రేపటి నాడు అధికారానికి వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రం యొక్క దీన్ని ఈ రోజు ఉన్నటువంటి స్థితిని యథాస్థ స్థితిలోకి అంటే బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం వీటన్నిటిని అధ్యయనం చేస్తుంది. దీంట్లో ఈ ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక పాలన ఉందో దీన్నంతా ఘాట్లో పెట్టేదానికోసం కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలు, మేమైతే ఎక్కడా కూడా వామపక్షాలను కానీ, బీజేపీని కానీ, లేకపోతే జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, ఇతరులు ఎవరైనా ప్రజా సంఘాల్లో కలిసి వచ్చి ఇప్పుడు పోలవరం సమస్య ఉంది, దాని మీద కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని పోయాం. అదేవిధంగా అమరావతి సమస్య ఉంది, కలిసి వచ్చిన వాళ్ళంతా కలుపుకొని పోతున్నాం. ఉపాధికి సంబంధించి జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చారు, ఆ రోజు విద్యార్థి సంఘాలు అన్ని విషయాలని కలుపుకొని పోయింది. ఈ రోజు ధాన్యానికి డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి, ధాన్యం సేకరించిన పరిస్థితి, కలిసి పోరాటాలు చేస్తున్నాం. ఇది ఐక్య కార్యాచరణకు సంబంధించి రాష్ట్రంలో చేస్తున్నాం. మీరు అడిగినట్టు ఎన్నికల పొత్తుకు సంబంధించి భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలతో ఎన్నికల పొత్తు అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి విషయం. ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. మహాభారత కాలం నుంచి కూడా ఆ యుద్ధాల్లో కూడా అనేక రకాలైనటువంటి సంస్థానాధీశుల్ని, రాజుల్ని అందరినీ కలుపుకొనే
ఎవరు ఫ్రంట్ లో వాళ్ళు పెట్టుకొని ఎవరు భావాలకు నచ్చిన వాళ్ళు పెట్టుకొని యుద్ధాలు చేశారు. అదే విధంగా ప్రజాస్వామ్యంలో కూడా అది జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ రోజు 1980 దశకంలో ఈ దేశంలో కేంద్రం పూర్తిగా అధికారాలు మొత్తం కేంద్రీకృతం చేసుకొని రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించి ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి విఘాతం కల్పించి ఇక్కడ ముఖ్యమంత్రులను కూడా పాలేరులను మారుస్తా ఉన్నటువంటి స్థితిలో తెలుగువారి ఆత్మ గౌరవం కోసం, అదేవిధంగా ఆస్తిలో ఆడపడుచులకి హక్కు కోసం ఏదైతే ఆ రోజుకి అధికారం అందని మావిగా ఉన్నటువంటి వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యంగా ఉన్నటువంటి ఈ అధికారాన్ని చూడనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ అధికారాన్ని చేరువ చేయాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు జరపాలి, రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది అనేటువంటి భావంతో ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ ఆశయాలతోటి ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా పనిచేసుకుంటూ విద్య, ఉపాధి, ఆరోగ్యం, అభివృద్ధి అనేటువంటి నినాదాలతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు నడుపుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కలిసి వచ్చేటువంటి ఏ శక్తులతోటైనా ఈ అంశాలని విద్య కావాలి, ఉపాధి కావాలి, ఆరోగ్యం కావాలి, అభివృద్ధి కావాలి, అది ప్రజలకు పంపిణీ జరగాలి, ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాలు వెన్నెముకగా నిలిచి వెనుకబడిన వర్గాలుగా పిలువబడుతున్నటువంటి బీసీలకి దీంట్లో భాగస్వామ్యం ఉండాలి, ఆడపడుచులు గౌరవించబడాలి అనేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఆమోదించేటువంటి అందరితోటి ఎవరినైనా కలుపుకుంటాం. ఇక్కడ కలుపుకోవడంలో ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళు చాలా ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నారు, మీరు పొత్తు పెట్టుకోకుండా రారు అది ఇదని చెప్పి. పొత్తు అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవించు, వివిధ రకాలైనటువంటి రాజకీయ పార్టీలు స్థాపించుకొని వాళ్ళ లక్ష్యాలని వాళ్ళ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దానికోసం పనిచేస్తూ ఉంటారు. ఈ పనిచేసే క్రమంలో కొన్నిసార్లు సొంతగా గెలిచే అవకాశం లేనటువంటి వర్గాలైనప్పటికీ వాళ్ళ భావాల్ని పార్లమెంటరీ వేదిక ఏదైతే ప్రజాస్వామ్యంలో శాసనసభ, శాసన మండలి ఈ రాష్ట్రంలో ఉన్నాయో లేదా దాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటాం. ఈ పార్లమెంటరీ వేదికగా వాళ్ళ భావాల్ని చెప్పుకునే దానికోసం, వాటిని చర్చ తీసుకొచ్చే దానికోసం, ప్రజలకి వాటిని వివరించే దానికోసం అవకాశాలు కల్పించడం అనేటువంటిది ఒక గొప్ప ప్రజాస్వామ్య వాదంలో ఉన్నటువంటి పద్ధతి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు జరిపితే. కానీ ఈ రోజు ఏంటంటే ఇప్పుడప్పుడే మీరు పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టు కూడా ఈ రోజే పొత్తులు కారణం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరో అడిగారు కాబట్టి అవన్నీ కాలక్రమంలో ఒక మాటగా చెప్పినట్టున్నారు. అంతేగాని ఈ రోజుకి రేపు సాయంత్రమే కూర్చొని మనం కమిటీని వేసి వాళ్ళ కమిటీలు వేసి కూర్చొని ఈ రాజకీయ విధి విధానాల మీద చర్చలు చేసేటట్టుగా కానీ లేకపోతే పొత్తులు ఖరారు చేసుకుని ఎన్నికలకు వెళ్ళేటువంటిది కానీ ఇప్పుడే అవసరం లేదు. ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాల్ని, ఆలోచనల్ని బలపరిచేటువంటి వాళ్ళు, అంగీకరించేటువంటి వాళ్ళు, ఎస్ ఇది సమాజానికి మంచిది అనుకునేటువంటి వాళ్ళు ఎవరుంటే వాళ్ళు. మీకు గుర్తుండే ఉంటుంది 94లో ప్రభంజనం తెలుగుదేశం వచ్చింది. ఆ రోజు కూడా వామపక్షాలను కలుపుకొని మేము వెళ్ళాం ఎన్నికలకి. వామపక్షాలను కలుపుకొని వెళ్ళి ఆ రోజు కాంగ్రెస్ కి మొత్తం 294లో వాళ్ళకు వచ్చిన సీట్లు 23. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది ఆ రోజు. అయినా అంత వేవున్నప్పుడు కూడా ఖచ్చితంగా అందరి భావాలు అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలి, వాటన్నిటిలో నుంచి ప్రజలకి మంచి చెడ్డలు తెలియాలి, ప్రజలకు మేలు జరగాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథం ఉంది. కాబట్టి రేపటి నాడు మాకుండే అవకాశాలు ఎన్నున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ అభిప్రాయాలతో ఏకీభవించి ముందుకొచ్చేటువంటి వాళ్ళని కలుపుకొని. భానుగారు, పొత్తుల వ్యవహారం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని అడగడం, ఇక్కడ రాష్ట్ర కమిటీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అడగడంతో ఇష్యూ ఓకే. కానీ బట్ రాష్ట్రంలో సందర్భం ఏంటంటే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు నేను రిజైన్ చేస్తాను ఎంపీకి, మధ్యలో ఎన్నికలకు వెళ్దాము అమరావతి ఎజెండాగా అని సవాల్ కూడా చేశారు. బయట ప్రచారం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీలో జాయిన్ అవుతున్నారని, మళ్ళీ ఆయన ఉప ఎన్నికలు వస్తే ఆయన రాజీనామా చేసిన స్థానంలోనే బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తారని అధిష్టానం అనుమతిస్తే అప్పుడు ఖచ్చితంగా పొత్తులో జనసేన ఉంది, ఇక టీడీపీ మద్దతు కూడా ఇవ్వాలి, వైసీపీని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకం అవ్వాల్సిన సందర్భం అనేది ప్రస్తావనకు వస్తుంది. సో ఏంటి పొత్తుల గురించి ఏమంటారు? మూర్తన్న, మీకు ప్యానెల్లో ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఆటవిక రాజ్యం ఏలుతోంది, ఒక రాక్షస పాలన కొనసాగుతుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు.
అందులో భాగంగానే ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ పొత్తుల మీద ఆంధ్రప్రదేశ్లో మేము కొనసాగుతున్నాం. రాబో రోజుల్లో కూడా మేము ఇద్దరం కలిసే 2024లో పోటీ చేస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ అంటే 2019 ఎన్నికలు జరిగినటువంటి ఎన్నికల్లో మేమే గెలిచాము, ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారని చెప్పి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ 2019 జరిగిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు అవి ఎన్నికలు కాదు, ఎంపికలు మాత్రమే. ఎలక్షన్స్ కాదు, సెలక్షన్స్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని అడ్డదొడ్డంగా ఎన్నికలు జరుపుకొని ఏకగ్రీవాల పేరుతో గందరగోళం సృష్టించినటువంటి ఫలితాలు ఇవి. కాబట్టి దాని మీద భారతీయ జనతా పార్టీ కానీ ప్రజలు కానీ తీర్పుని మేము దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిగా వాళ్ళు గెలిచారని చెప్పి మేమైతే భావించట్లేదు. కాబట్టి వైసీపీ వాళ్ళు మాకు ఎదురు లేదు, తిరుగు లేదు అని చెప్పి ఒక అహంకార ధోరణితో పోతున్నారు. అది తప్పని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ, రాబో రోజుల్లో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన గురించి మాట్లాడుతూ వారు కుప్పంలో ఎక్కడో మాట్లాడినట్టున్నారు. రాబో రోజుల్లో అనివార్య పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటామని చెప్పి. మూర్తన మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు పొత్తు లేకుండా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు లేవు. మీరు కానీ ఒకసారి గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో ఏ సమయంలో ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, పొత్తులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు తప్ప తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అధికారాన్ని తెలుగుదేశాన్ని అధ్యక్షుడైన తర్వాత ఇప్పటి వరకు వారు సొంతంగా తెలుగుదేశం ఇండివిజువల్గా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాలేదన్న అది మొట్టమొదటి మనందరం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ మేము జనసేనతోనే కలిసి ప్రయాణం చేయబోతున్నాం. రాబో రోజుల్లో కూడా వారితోనే ఉంటాం. తెలుగుదేశం నాయకుడి మీద ఆ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదన్న ఇప్పటి వరకు రాష్ట్రంలో. మీరు కానీ గమనించినట్టయితే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం అనుసరించిన విధానాల మీద భారతీయ జనతా పార్టీ, జనసేనకులు మేము రోడ్ల మీద వచ్చి గొడవ చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో అరెస్టు చేశారు. నిన్న మొన్న కూడా నంద్యాలలో మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇప్పుడు కూడా కడప జైల్లో కూడా పెట్టున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఈరోజు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ, జనసేన వైపు చూస్తున్నారు. రాబో రోజుల్లో మా ఇద్దరి కలయికే ఆంధ్రప్రదేశ్లో రాబో రోజుల్లో అధికారంలోకి వస్తుందని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్దలు. వారు కూడా 2019లో భారతీయ జనతా పార్టీ నుంచి బయట వచ్చిన తర్వాత ఒక పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడిగా చేయాల్సినటువంటి మాటలు కాదన్నవి. నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగత విమర్శించడము, వారి తల్లి గారిని వారి భార్య పట్ల కానీ మాట్లాడినటువంటి తీరు, అలాగే బాలకృష్ణ గారు హిందూపూర్ మీటింగ్లో మీరు ఒకసారి గమనించినట్టయితే వచ్చిరాని హిందీలో చాలా అసహ్యంగా మాట్లాడారన్న బాలకృష్ణ గారు కూడా. నేను ఎందుకు చెప్తున్నట్టే రాజకీయాల్లో దయచేసి వ్యక్తిగతంగా ఎవరు దూషించుకోవద్దండి. రాజకీయ పరంగా, విధానపరంగా, పాలసీ విషయాల మీద మాట్లాడుకుంటాం. పర్సనాలిటీ విషయం మీద కానీ వారి పర్సనల్ విషయాల మీద కానీ ఎప్పుడు ఎక్కడ విమర్శలు చేయొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చావు దెబ్బ తప్పదు. నేను నిన్నో మొన్నో ఇక్కడ మా కపిల్ తీర్థం దగ్గర ఒక చిన్న హోటల్ ఉందన్న, ఆడ ఉదయం అందరూ కూర్చొని ఉంటే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అక్కడ ఉన్నటువంటి యువకులు. వచ్చి ఇప్పుడు రాబో రోజుల్లో ఈ పొత్తుల విషయం వచ్చిన తర్వాత ఈ రాబో రోజుల్లో ఏమైతుందో ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ పొరపాటున జగన్ మళ్ళా వస్తే ఏమైతుందంటే ఇంకోటి చెప్తున్నాడు, రాక్షసి బ్రహ్మ రాక్షసి అవుతుందిరా అన్నాడు. అంటే అర్థమైంది కదా మూర్తన్న, రాక్షసి బ్రహ్మ రాక్షసి అవుతుందని అని చెప్పే భావన ప్రజల్లో ఉంది. ఇది ఏదో భారతీయ జనతా పార్టీనో ప్రతిపక్షాలు మేము విమర్శించట్లేదు, ప్రజల్లో ఆ భావన ఉంది. అంటే రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ అధికార పార్టీకి చావు దెబ్బ తప్పదని చెప్పి నేను మీ ద్వారా ఈ అధికార పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను. మన పొత్తుల విషయంలో చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా ముందు నుంచి పొత్తులతోటే దేశంలో పోటీ చేసింది. అసలు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది NDA 1, NDA 2 నరేంద్ర మోడీ గారు పొత్తులు పెట్టుకునే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కూటమిగానే అధికారంలోకి వస్తున్నారు. సొంతంగా బీజేపీకి సీట్లు వచ్చే 300 మంది ఓకే, కానీ పొత్తులో NDAగా భాగస్వామిగానే పోటీలు చేశారు చాలా పార్టీలతో. కొత్త ఏం కాదు బీజేపీకి ఇది. 2, అసలు మొట్టమొదట జనసేన పక్కన పెడితే భారతీయ జనతా పార్టీగా కమలం గుర్తుతో పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు మీకు వచ్చిన సీట్లు 2.
అందులో ఒకటి జంగారెడ్డి గారు వరంగల్ హనుమకొండ తెలుగుదేశం మద్దతే. బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ జీవితంలో ఎప్పుడు వచ్చేసిందని లేదు సొంతంగా. అసలు భాగస్వామి పక్షాలు కూటమి రాజకీయాలు మొదలుపెట్టిందే ఎన్డీఏ, తర్వాత యూపీఏ. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా వ్యక్తిగత విమర్శలు చేశారు. లోకేష్కి పిత, దేవాంష్కి తాత, సంథింగ్. సో అప్పుడే గొడవలు అయినాయి. చప్పట్లు రెండు వైపుల నుంచి ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా మేము 4 స్థానాలు గెలిచామన్నా. ఎవరితో పొత్తు లేకుండా 4 స్థానాలు గెలవడం జరిగింది. ఎంపీలు ఓటముల గురించి నేను చెప్పట్లే. ఎన్డీఏగా భారతీయ జనతా పార్టీ ఉంది. పొత్తులు తప్పు, తెలుగుదేశం పొత్తులు పెట్టుకుందనడం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతానికి వ్యతిరేకం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇప్పుడు మొన్న కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. అంతకుముందు వాజ్పేయి గారు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. సో ఎన్డీఏ కూటమి బీజేపీ మూల సిద్ధాంతం. పొత్తు పెట్టుకోవడం అనేది తప్పు అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కూడా మీరు జనసేనతో పొత్తులో ఉన్నారు. తప్పని మాట్లాడేట్లా. పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు ఆన్ ఇట్స్ ఓన్ అని చెప్తున్నా. తెలుగుదేశం ఇండివిజువల్ గా ఎప్పుడు అంత బలమైనటువంటి పార్టీగా ఆంధ్రప్రదేశ్ ఫోకస్ కాలేదు. పొత్తుతోనే ముఖ్యమంత్రి అయినారు. అది గుర్తు చేస్తున్నా మీ ద్వారా. నేను భారతీయ జనతా పార్టీ మొన్న మాకు ఇండివిజువల్ గా 303 స్థానాలు వచ్చింది. మొన్న దాదాపు 2999లో భారతీయ జనతా పార్టీకి 4 స్థానాలు వచ్చిందన్న ఇండివిజువల్ గా. ఆంధ్రప్రదేశ్ ఎంపీ స్థానాలు వచ్చింది. మాకు బలం పెరుగుతుంది. కొన్ని శివసేనతో పొత్తులో ఉన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ లో లేము. ఆంధ్రప్రదేశ్ లో లేము. ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. మీది రీజనల్ పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో పొత్తు లేదన్న. మీది నేషనల్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో పొత్తు లేదు. పొత్తు లేకుండా 4 స్థానాలు గెలిచాం. నేషనల్ పార్టీ పాలసీ పొత్తులు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఉండొచ్చు, ఒక రాష్ట్రంలో లేకపోవచ్చు గాక. మీరు అధికారంలోకి వచ్చింది కూడా పొత్తులతోటే. పొత్తులు లేకుండా అధికారంలోకి మీరు రాలేదు. పొత్తులో భాగంగా మీ సీట్లు సొంతం వచ్చి ఉండదు. అంటే నేను చెప్పే ఇప్పుడు 1999లో చంద్రబాబు నాయుడు పొత్తుతోటి వెళ్ళారు, కానీ ఎక్కువ సీట్లు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. అది వేరే విషయం. మీ పొత్తులో ఉన్న భాగస్వామి మీ 4 సీట్లు వచ్చినాయి మొన్న 2014లో. మీ 15 సీట్లు వస్తే 4 సీట్లు వచ్చినాయి. మీ 4 సీట్లు లేకుండా కూడా వాళ్ళు పొత్తులో అధికారంలో ఉండగలరు. బట్ పొత్తులో భాగంగా గెలిచారు అంటున్నా. మీరు కూడా అంతే. మీ 303తో మీరు ఉండగలరు, ఇతర పక్షాల మద్దతు లేకపోయినా. కానీ పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్ళారు. కొత్త కాదంటున్నా ఇది. శ్రీనివాస్ గారు. మూర్తి గారు, మొత్తానికి మేము మా వర్షన్ ఏంటంటే, జనసేన పార్టీగా మాకు రాజకీయాల్లో ఎన్నికలు అనేది ఒక భాగమే తప్ప ఎన్నికలే మాకు రాజకీయాలు కాదు. ఎందుకంటే నిజంగా ఎన్నికలని రాజకీయం చేయాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలుగా ఏదో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేయడం, ఆ తర్వాత ఏమో మళ్ళీ మడమ తిప్పడం లాంటి కార్యక్రమాలు చేయాలి. మేము ఆ కార్యక్రమాలు ఎప్పుడు చేయడం ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. మేము ఒక ఎజెండాతోటి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో, ఒక ప్రత్యామ్నాయ పార్టీగా రాష్ట్రంలో ఎదగాలనే ఉద్దేశంతో మా కష్టం మేము పడుతున్నాం. ప్రజలకు మా విషయం చెప్తూనే వెళ్తున్నాం. దానికి సందర్భంగానే ఈ హామీలో కూడా మాకు కొన్ని మేము ఎంపీటీసీని, జడ్పీటీసీని మేము గెలుచుకోగలిగాం పంచాయతీలని. ఆ విధంగా మేము ముందుకుంటూ వెళ్తున్నాం. అంటే మూర్తి గారు ఎన్ని అనుకున్నా కూడా మరి ఈ పార్టీలుగా మనం ఒకరికొకరు ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. ఆ సందర్భాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతాయి. ఎందుకంటే ఈ పొత్తులు అన్నవి ప్రత్యేకించి నిర్ణయించేది నాయకులు కాదు సార్, అప్పుడున్న పరిస్థితులు నిర్ణయిస్తాయి. మేము ఇంకోటి గమనించవలసింది, మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో మేము ఎప్పుడు పొత్తులో లేవు. 2014లో మద్దతు ఇచ్చాం. ఆ రోజు పొత్తులో ఉంటే మేము కొన్ని సీట్లు అడగడమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే ఏదైనా పదవి అడగడం లాంటి ఏదైనా చేశారు. అదేం జరగల. ఆ రోజున్న పరిస్థితులు బట్టి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక అనుభవ నాయకుడిగా చంద్రబాబు గారు ఉంటే బాగుంటుంది, మనం కూడా వెళ్తే ఓట్లు చీలిపోయి ఈ వ్యక్తి వస్తే ఇంకా నాశనం అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆ రోజు మేము పొత్తుకు వెళ్ళాం, మద్దతుగా వెళ్ళాం, మద్దతు చెప్పాం. ఆ రోజు అధికారంలోకి వచ్చారు. తర్వాత 2019లో మేము విడిగా వెళ్ళాం. సరే బీఎస్పీతో వాళ్ళు వెళ్ళామనుకోండి. కానీ ఇప్పుడు మేమేమంటే వ్యక్తిగతంగా, సంస్థాగతంగా మేము బలపడాలి, రాష్ట్రంలో మేము ప్రత్యేక పార్టీగా ఎదగాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. అదే సందర్భంలో బీజేపీ కూడా వారి ప్రయత్నాలు వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటారు. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యక్తిగతంగా, సంస్థాగతంగా ఎదగాలనే చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా. ఆ తర్వాత కానీ మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మాత్రం
బీజేపీ జనసేన అలాగే పొత్తులోనే వెళ్తున్నాం, ఎటువంటి అనుమానం లేవు. ఎందుకు అంటున్నామంటే అండి, ఎత్తులు పొత్తులు అనే విషయాలు తర్వాత మాడుకున్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఏ విధమైన దుర్మార్గ పాలన ఉందో ఈ పాలన మీద మాత్రం అన్నీ కలిసి పోరాటం చేయాలనే ఉద్దేశంతో మీకు గుర్తుందో లేదు 2019 నవంబర్లోనే మొట్టమొదటిసారిగా భవన నిర్మాణ కార్యక్రమం గురించి ఆ రోజున వైజాగ్ లాంగ్ మార్చ్ చేసాం. ఆ రోజు రాజ్యాంగబద్ధంగా అన్ని పార్టీని పిలిచాం మేము. ఆ రోజు మా వేదిక మీద టీడీపీ ఉంది, లోక్సత్తా ఉంది, బీజేపీ ఉంది. అయితే బీజేపీ కమ్యూనిస్టులు ఏమో వారు వస్తే మేము వస్తే వాళ్ళు రావని చెప్పేసి వాళ్ళు రాలేదు, కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. ఆ రోజు అన్ని పార్టీలు కలిసే పోరాటం చేశాం. అంటే ఎలక్షన్స్ ముందు అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఎత్తులు పొత్తులు జరుగుతాయి. ఈ ఎత్తుల పొత్తులే కదండి, ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఇవన్నీ కలుస్తాయేమో, కలిస్తే మనకి పక్కలో బలం అవుతాయి, మనకి అధికారం మనకి చేజారిపోద్దనే ఉద్దేశంతో ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టీం బయట దిగిపోయి రకరకాల కార్యక్రమాలు చేస్తుంది, కులాల మధ్య చిచ్చు పెడుతుంది, పార్టీల మధ్య చిచ్చు పెడుతుంది, డూప్లికేట్గా మా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ మధ్యలోని ఆటల అరటిపండ్ల కొంతమంది కుల సంఘ నాయకులు వాళ్ళు కూడా ఓట్లు ఏ విధంగా చేల్చాలనే ఉద్దేశంతో వాళ్ళు మీటింగులు వేసుకుని మేము వస్తాం, పార్టీలు పెట్టే ఆలోచనలు ఉన్నాం, ఆ రకంగా ఉన్నాం, ఈ రకంగా ఉన్నటువంటి కొంచెం అహం ఉంటుంది కదా ఖచ్చితంగాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాతో మాట్లాడలేదు, రకరకాలుగా ఉద్దేశాలతోటి ఓట్లు చీల్చే కార్యక్రమం ఏదో పార్టీ అంటున్నారుగా పెద్దలు. జోగయ్య గారు కూడా ఏదో లెటర్ రాశారు. జోగయ్య గారు అద్భుతంగా చెప్పారు. ఈ రోజున ప్రత్యామ్నాయ పార్టీకి ఒక పార్టీ ఉంది, మనకు వేరే పార్టీ అవసరం లేదనే విషయం జోగయ్య గారు స్పష్టంగా చెప్పారు. ముద్రగడ పద్మనాభం గారు అయితే పార్టీ పెడతారని చెప్పేసి ఆయన బయటకు వచ్చి ఏమీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ వారు కొన్ని వేరే సంఘ నాయకులతో కూర్చుని మాట్లాడినప్పుడు ఏదో ఆలోచన చేస్తాం, మేమేదో బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తాం అనేది ఏదో రకరకాల ఆయన చేశారు. ఆయన ఏమో స్పష్టంగా మేము పార్టీ పెడతాం అనేది ఇక్కడ రాలే. సరే వాళ్ళు బ్లూ ప్రింట్ పెట్టుకుంటే బ్లూ ప్రింట్కి పార్టీ పెడతాను స్పష్ట ప్రకటన రాలేదు, కానీ ఫెయిలర్స్ వచ్చినాయి. ఆయన కూడా లెటర్స్ రిలీజ్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఏంటంటే అనేక అనుమానాలు ప్రజల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హైలో ఉన్నప్పుడు ఆయన చూపించినంత స్పీడ్ మరి ఈ పార్టీ వచ్చినప్పుడు ఎందుకు రాలేదు అనేది అందరికి అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో ఏదో పిల్లకాయలు పెట్టిన పోస్టులకే భయపడి నేను అన్నాం, బాధపడి నేను అలా కాడి పడేస్తున్నాను ఉద్యమం అని చెప్పేసి పక్కన పెట్టేసిన ఆయన మళ్ళీ ఈ రోజున మళ్ళీ లెటర్ రిలీజ్ చేసి నన్ను భయపెడతారా, ఈ పిల్లకాయలకి నేను భయపెడతానా, నేను ఏమీ విదేశాల్లో పుట్టలేదు ఇక్కడే పుట్టాను అంటే మాటలు స్టేట్మెంట్లు చేశారు. అంటే మేము ఎన్ని గమనిస్తున్నాం సార్. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఎదిగే క్రమంలో మనకి ఎవరెవరు అడ్డుపడబోతున్నారో లేకపోతే ఎవరెవరు మనల్ని ఇబ్బంది పెట్టబోతున్నారో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అధినేతగా తెలియదానికి. ఎందుకంటే 2014లో పార్టీ పెట్టి మేము త్వరలో మార్చి 14లో మళ్ళీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కూడా చేసుకునే క్రమంలో ఏం జరుగుతుందని కూడా మేము అంతా చూసుకుంటూ ఉంటాం. అంతిమంగా మాకేంటి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఎందుకంటే ఆ మాట కూడా చెప్పారు. ఇక్కడ మనం ఏదో స్వలాభం కోసం వచ్చేటువంటి సమూహం కాదు మనది జనసేన పార్టీ అంటే. ప్రజల గురించి వచ్చాం, ప్రజల బాగు గురించి వచ్చాం. ఒక ప్రత్యామ్నాయ పార్టీగా మనం ఎదగాలి, బడుగు బలగానే వర్గాలందరికీ ఒక రాజ్యాధికారం కావాలి. ఎంతోమంది ఆఖరికి సార్ మేము ఎంత ఇదిగా చూస్తామంత ఆలోచిస్తామంటే వైసీపీలో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు సార్. వైసీపీ పార్టీలో ఉన్నంత మాత్రం దుర్మార్గులు కాదు. వాళ్ళకున్న పరిస్థితులు లేకపోతే వాళ్ళకున్న ఒత్తిళ్ళు, వాళ్ళకున్న ఎన్నుకున్నటువంటి వ్యాపారాలు ఈ ప్రభుత్వంతో పళ్ళం ఎందుకులే కొన్నాళ్ళు దీంట్లో ఉండాలని చెప్పేసి చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు ఏ పార్టీలోకి వెళ్ళాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ చేస్తున్న దుర్మార్గ పనులు వాళ్ళకే తెలుసు. అనేక మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. మేము అంటుంది రాజకీయ పార్టీల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు బట్టి అది ప్రజాక్షేమం కోరి నిర్ణయాలు అధినేతలు తీసుకుంటారు. అధినేతలు తీసుకున్న నిర్ణయాలకు మా లాంటి జనసైనికులు కట్టుబడి ఉంటాం. మేమేమంటున్నాం ఇప్పటికప్పుడు జరిగే నిర్ణయం కాదు. ఇప్పుడు ముందుగా రాజకీయ పార్టీలని దృష్టి పెట్టవలసింది ప్రజా సమస్యల మీద. రైతులు ఆందోళన ఉన్నారు, ఇప్పుడు ఉద్యోగులు ఆందోళన ఉన్నారు. మీరు చెప్పింది కరెక్టు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది మీ ఎంపీఏ, మీ స్వయాన మీ నరసాపురం ఎంపీ. క్లారిటీ ఇచ్చేది సార్. నేను నిజంగా ఆయన రాజీనామా చేసేసి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి త్వరలో ఎన్నికలు వచ్చేసి ఆయన మళ్ళీ మన నరసాపురం పార్లమెంటుగా ఎంపీగా పోటీ చేస్తే, ఆయన బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తే జనసేన పార్టీగా పొత్తులో ఉన్నారు. తెలుగుదేశం మద్దతు లేకుండా ఇతర పార్టీల మద్దతు లేకుండా ఎట్లా ఉంటుంది అది వేరు. ఆ పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న జనసేన బీజేపీతో పొత్తులో లేదు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మనం విడిగా పోటీ చేస్తే ఈ అమరావతి గురించి లేకపోతే రాష్ట్ర సమస్యల గురించి పోరాడుతున్నాడు కాబట్టి ఇతర మద్దతు చెప్పాలి కాబట్టి మేము వెనకడిగా వస్తున్నాం, ఈ కూటమి మద్దతు చెప్తున్నా ఉన్నారనుకోండి కలిసి వస్తారు. నేను అంటుంది పరిస్థితులు నిర్ణయిస్తాయి సార్. ఎప్పుడు సరే ఇప్పుడు నాయకులు నిర్ణయించలేరు, నాయకులు కూడా నిర్ణయించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక్కొక్కసారి. ఏదేమైనా అధినేత నిర్ణయం ఆధారపడి ఉంటాం. నిజంగా రేపు పొద్దున్న బీజేపీలో జాయిన్ అవుతారో లేదో మనకి ఇంకా క్లారిటీ లేదు.
బీజేపీ జాయిన్ చేసుకుంటుందో లేదో కూడా క్లారిటీ లేదు. అనేక రకమైనటువంటి ఫెదర్స్ వస్తున్నాయి బయటికి. ఏది ఏమైనా పార్టీ అధ్యక్షులు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అందుకనే మా బాధ్యత అంతా కూడా మాదేమీ లేదు, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో నిర్ణయం మేము కట్టుబడి ఉంటాం, మేము వెళ్తాం అనేటువంటిది మా రాష్ట్ర కార్యవర్గం వారు అధ్యక్షులు పెట్టేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు. మూర్తి గారు సార్, మూర్తి గారు, ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఒక స్థానానికో అరస్థానానికో ఎన్నికలకు వెళ్ళాలనుకోవటం, వెళ్ళటం, ఇదంతా కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి మీద అవగాహన లేనటువంటి మాటలు. రాష్ట్రంలో ఎన్నికలు ఏమి లేవు, ప్రజలు ఓట్లేసి ఎలక్షన్ చేసేది ఏమి లేదు. వాళ్లే చెప్తున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు ఏం చెప్పారు, తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చి ఓట్లు వేశారు. అక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరం తెచ్చి దొంగోట్లు పుట్టించుకొని దొంగోట్లు తెచ్చుకొని వేస్తే తిరుపతిలో వాళ్ళకి ఆ పరిస్థితి, లేదా బద్వేల్లో ఆ పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు అడుగడుగున అకృత్యాలు, దౌర్జన్యాలు. ఎవరు చేసేది? వైసీపీ నుంచి ఏదో కార్యకర్తలు వచ్చి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ మీదనో ప్రతిపక్ష పార్టీల మీదనో ఈ దౌర్జన్యాలు ఏమి లేవు. వైసీపీలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మి వచ్చేవాడు ఎవడూ లేడు, వాళ్ళ మంత్రివర్గంలో 80% తో సహా. కేవలం స్వార్థపరమైనటువంటి ఉద్యోగ వర్గాలు, మెయిన్ గా పోలీసు అడ్డం పెట్టుకొని, గతంలో నియంతలు, రాజులు, సంస్థానాధీశులు ఏ విధంగా అయితే సైన్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకు హక్కులు లేకుండా రాజు హక్కులే, రాజు సౌకర్యాలే మెయిన్ గా పెట్టుకున్నారో, ఈ రోజు ఈ రాష్ట్రంలో డీజీపీ గారి సెలవు వల్ల నామినేషన్ వేసే వాడి దగ్గర నుంచి లెక్కింపు జరిగేదాకా గెలుస్తున్నాడు అనుకుంటే కరెంటు పోతుంది, బయటికి నెట్టేస్తున్నారు, గెలిచినా డిక్లేర్ చేయరు. ఇలా ఎన్నో జరిగినటువంటి సందర్భాలని మనం చూసాం. అందుకని ఈ రోజు ఎన్నికల్లో వైసీపీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇంకో రకమైన ఎన్నికలు జరిపిద్ది, దానికి పోవాలి. ఇది కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకనో మరి. రెండవది, ఒత్తులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఇందాక చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పారు, మీరు చెప్పారు, రాష్ట్రానికి తెలుసు. కొన్ని సందర్భాల్లో రాజకీయంలో నేరుగా పొత్తులు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో బయట నుంచి మద్దతు ఉంటుంది. ఈ 89లో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీకి కమ్యూనిస్టులకి మధ్య ఉన్నటువంటి దాంట్లో బయట మద్దతు అనేటువంటి ఒక దీంతో ప్రభుత్వంలో చేరకుండా సపోర్ట్ చేసినటువంటి పార్టీలు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని, ప్రజా కంటక పాలనని నివారించడం కోసం ఖచ్చితంగా అంటే బయట మద్దతులు కానీ లేక డైరెక్ట్ గా పొత్తులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా జరగకూడదు అనుకొని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవడో ఒకడు బయలుదేరేసి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చే దగ్గర నుంచి, పొత్తులు లేకపోతే గెలవరని మాట్లాడే దగ్గర నుంచి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, పొత్తులు అనేటువంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి. సంబంధిత చట్టసభల్లోకి అన్ని రకాలైనటువంటి సమాజం పట్ల బాధ్యత కలిగి ఆలోచన చేసే వాళ్ళకి స్థానం కల్పించేటువంటి పెద్ద మనస్సు. దాన్ని ఏదో తక్కువగానో భయంగానో చూడటం అనేటువంటిది, ఎవరి ప్రయోజనాలు నెరవేర్చడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, కొన్ని సందర్భాల్లో అవగాహన నుండి మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో అవగాహన లేక తొట్రపాటుతో కూడా మాట్లాడుతుంటారు. కాబట్టి దాన్ని నేను ఇప్పుడే ఏమి అంటే దానికి ఒక సర్టిఫికేషన్ నేను ఇవ్వట్లేదు, కానీ వీటి గురించి మాట్లాడటం లేకపోతే దాన్ని తక్కువగా చూడటం అనేది పొరపాటు. ఖచ్చితంగా పొత్తులు అనేటువంటివి ప్రజాస్వామ్యంలో గౌరవించేటువంటి అంశాలు. ఆయా పార్టీల యొక్క విధి విధానాలని, వాళ్ళ ఆలోచన సరళిని ప్రజలకు తెలిసే దానికోసం చట్టసభలు చక్కని వేదిక. ఆ వేదిక మీద చర్చించి, ఇదిగో మేము ప్రజలకు ఇది చేయాలని అడుగుతున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పేదానికి పనికొస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో చాలా పెద్ద మనసు ఉన్నట్టు. ఇందాక బాణాన్ని చెప్పాడు, సీనియర్ నాయకుడు, ఆయన ఎందుకో మరి పూట అసందర్భమైన చర్చలు తీసుకొచ్చాడు. తెలంగాణ ఇప్పుడు 2009 ఎన్నికల్లో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాం, గెలవలేదే. పొత్తుంటే పొత్తులే గెలిపిస్తాయి, పొత్తులతోటే అధికారాలకు వస్తారు, ఇది కరెక్ట్ కాదు. అంటే పొత్తులు అనేటువంటి ఆయా సందర్భాల్లో వచ్చినటువంటి పరిస్థితుల్లో మెయిన్ గా అండి మూర్తి గారు, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఒకటి సొంతగా బలపడుతూ ఉండాలి, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. రెండవది, పొత్తుల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజాభిష్టాన్ని గౌరవించాలి. అది జనసేన అయినా,
తెలుగుదేశం అయినా లేదా కాంగ్రెస్ అయినా ఇంకో పార్టీ అయినా ప్రజాభీష్టం మేరకు ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేర్చాలి. ఈ రోజు ఈ రాక్షస పాలన నుంచి బయటకు పోవడానికి చాలా మంది తెలుగుదేశం వీరాభిమానులో లేకపోతే జనసేన వీరాభిమానులో కాదు, సగటు ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉంటే ఈ రాక్షస పాలన ఈ పీడన వదులుతుంది అని భావించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడిప్పుడే పొత్తులు కుదిరిపోయినట్టుగా వాళ్ళు మమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఏమైనా మాట్లాడుతున్నారా, ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అని. దీంట్లో ఎక్కడ బీజేపీ ప్రస్తావన లేదండి. మళ్ళీ అంటే బీజేపీ నేను వేరేగా చెప్పట్లేదు, ఇప్పుడు ఏదో బాణాన్న కౌంటర్ కోసం కూడా చెప్పట్లేదు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం అది. కాబట్టి ప్రజాభీష్టాన్ని గౌరవించేటువంటి పద్ధతిలో ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలకి బద్దులై ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. చూద్దాం రెండు వైపుల నుంచి వచ్చేటువంటి వాటిని అనేటువంటిది ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట. మేమైతే ఒకటి చెప్తున్నాం, ఖచ్చితంగా పొత్తు ఉండదు, వాడెవడో అన్నాడు కాబట్టి ఈడెవడో మాటలు మాట్లాడి ఒంటరిగానే పోతాము అని చెప్పం. లేదు, మా అభిప్రాయాల్ని తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనల్ని ఆశయాల్ని గౌరవించి కలిసి వచ్చేవాళ్ళు లేరనుకోండి, ఖచ్చితంగా ఒంటరిగానే పోతాం. దానికేమి సందేహించేటువంటి అవసరం ఏమి లేదు. ఈ రాష్ట్రంలో పటిష్టమైనటువంటి పార్టీ నిర్మాణం కలిగి ఎన్నికలు చేయగలిగినటువంటి యంత్రాంగం కలిగినటువంటి రాజకీయ పార్టీ. ఇప్పుడు పోయినసారి దాంట్లో కూడా అధికారానికి వాళ్ళకి మాకు వచ్చినటువంటి తేడా జస్ట్ వైఎస్ఆర్కి 4% ఓటింగ్ పెరిగింది, మాకు 4% ఓటింగ్ తగ్గింది. 55.5 నుంచి 50కి వాళ్ళు వెళ్ళారు, 45 నుంచి 40కి మేము వచ్చాం. అదేం పెద్ద మునిగిపోయిందే లేదు, అంతా కూడా రిటర్న్ అయింది. ఈ రోజు గత 6 మాసాల నుంచి ఏ రోజు ఎన్నికలు జరిపినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని విధాలుగా కూడా ప్రజానీకంలో సంసిద్ధత ఉంది. కాబట్టి పొత్తే ఉండి తీరాలి అనేటువంటిది లేదు. అందుకని కలిసి వచ్చే వాళ్ళని తక్కువగా చుట్టమో తప్పుగా మాట్లాడటమో పొత్తుల పట్ల తక్కువ రకమైనటువంటి ఆలోచన చేయటమో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఉండదండి. స్పష్టంగా రఘురామరాజు గారు ఆయన్ని బర్తరఫ్ చేస్తారా, లేకపోతే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేపిస్తారా, ఆయనే రాజీనామా చేసి ఎన్నికలకు పోతాడా అనేది పూర్తిగా ఆయన ఇష్టం. ఆ సందర్భంలో నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా, ఆయా సందర్భాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ప్రజాభీష్టాన్ని గౌరవించి ఏం చేయాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదే ఆయన బీజేపీ గుర్తు మీద పోటీ చేసినా కానీ మీరు ఆయన బీజేపీ గుర్తుతో పోటీ చేస్తున్నారు కాబట్టి టీడీపీ బీజేపీ బద్ధ వ్యతిరేకాలుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఓటు వేయడం మానేస్తాము లేదా ఆయన మద్దతు ఇవ్వమని అనలేరు. అప్పటి సిచ్యువేషన్స్ బట్టి డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆయన అమరావతి నినాదాన్నే ముందుకు తీసుకొని వస్తే మూర్తి గారు గతంలో నుంచి ఏదైతే ఉందో ఒక నినాదం ముందుకు వచ్చినప్పుడు, ఒక రాక్షసుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నటువంటి ఏ అంశాలైనా పక్కన పెట్టి ప్రజల అవసరం కోసం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం దేన్నైనా దిగమింగుకొని నడవటానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగానే ఉంటారు. అది ఖచ్చితంగా ప్రజలకి అవసరమైన అంశం అయితే ఎక్కడా భేషజాలు లేవు, దేన్నైనా చేస్తాం. ఓకే, భానుప్రకాష్. మూర్తన్న, అసలు వైసీపీకి ఓటు ఎందుకు వేయాలన్నా ప్రజలు? ఏం చేశారని ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నా. అంటే ఎన్నికలు ఇప్పుడే లేవు, కానీ మీ ద్వారా నేను ప్రజలను అడుగుతున్నా, ఎందుకు ఓటు వేయాలి చెప్పండి? సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షేమంలోకి తీసుకుపోయినందుక? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఆ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలు తప్ప ఎవరు సంతోషంగా లేరు మూర్తన్న ఆంధ్రప్రదేశ్లో. మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. వాళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది, ప్రజలందరూ మా పాలన మెచ్చుకుంటున్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు, నేను ఉన్నాను, నేను విన్నాను అంటున్నారు కదా. ఇప్పుడు ఆయనకు బాగా వినపడతా ఉంది, ప్రజల ఘోష వినపడతా ఉంది. మాకు వద్ది జగన్, రావాలి జగన్, కావాలి జగన్ అనుకున్నటువంటి ప్రజలు మాకు వద్ది జగన్, మాకు వద్ది జగన్ పరిపాలన అనుకుంటున్నారన్నా. ఖచ్చితంగా అది తెలుసు అతనికి. కాబట్టి ఏదో ఒకటి జిమ్మిక్కులు చేయాలి. కాబట్టి 10 రోజులకు ఒకసారి ఏదో ఒక హాట్ టాపిక్ తీసుకొని వచ్చి ప్రజల చర్చను దాని మీద మళ్లిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా టికెట్లు కూడా. తన పరిపాలనలో ఎంత అధ్వానంగా ఉందంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ప్రతిపక్షాల అభ్యంతరం చెప్తున్నాయన్నా. దానికన్నా ముందు కోర్టు అత్యున్నత న్యాయస్థానం 170 నుంచి 180 పర్యాయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద అభ్యంతరం చెప్పిందంటే ఏ విధంగా పరిపాలన కొనసాగుతోంది? ఏమన్నా పరిపాలన కొనసాగుతుందా? ఆ భారతదేశ చరిత్రలో ఇన్ని పర్యాయాలు కోర్టు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద ఇంటర్ఫియర్ చేసుకునేది ఎక్కడ లేదన్నా.
ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం కోట్లు మందలిస్తున్నాయి ప్రభుత్వాన్ని. అది గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడుతూ ఉంటే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు మేము వచ్చేస్తామని. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. మూర్తన కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఎవరికైనా, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికార పార్టీకి ఇవే చివరి ఎన్నికలు ప్రజలు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అదే చెప్తాం. మేము జోస్యం చెప్పట్లా, ప్రజల్లో ఉన్నటువంటి భావనని TV5 ద్వారా నేను మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రజలు చాలా అసహించుకుంటున్నారు ఈరోజు ఈ రాష్ట్ర అంతెందుకు ఈరోజు మధ్యాహ్నం నాకు ఎయిర్పోర్ట్ లో ఒక ప్రముఖ నాయకుడు కనపడ్డాడు, వైసీపీకి సంబంధించిన ప్రముఖ నాయకుడు. వారే బాధపడుతున్నారు. మాకు చాలా బాధగా ఉంది ఈ ముఖ్యమంత్రికి తీసుకున్నట్టు నిర్ణయాల మీద, ఏం చేయలేకపోతున్నాం, ఏం మాట్లాడలేకపోతున్నాం అని చెప్పి ఒక సీనియర్ నాయకుడు అన్నాడు. ఎవరికి కానీ మాట్లాడే అవకాశం లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్తే వినే పరిస్థితి ఆయన లేదు. చుట్టూరు ఇంతమంది అడ్వైజర్లు ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తీసుకోరు. వారు చెప్తా ఉన్నారో లేదా చెప్తే ఆయన వినట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. ఒక సీనియర్ నాయకుడు ఈరోజు ఎయిర్పోర్ట్ లో చెప్పారంటే ఏ విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతా ఉందో మాకైతే అర్థమవుతోంది. ఖచ్చితంగా అధికార పార్టీకి మాత్రం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మూర్తన్న కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మామూలుగా ఎన్నికల ముందు 5 సంవత్సరాలు అంటే ఒక 6 నెలల ముందు, 1 సంవత్సరం ముందు ఎన్నికల వాతావరణం వస్తుంది, వేడెక్కుతుంది రాష్ట్రం. కానీ ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలోనే ప్రజలు విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజలు విసిగిపోయారు. కేవలం సంక్షేమం పేరుతో కొంత పథకాలు తీసుకొని వచ్చి నాకు వాళ్ళు రేపు ఓటు వేస్తారులే, నేను అధికారంలోకి వస్తానని చెప్పి నమ్మకంతో వారు అన్నారు. కానీ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. మీరు ఇచ్చినటువంటి పథకాల వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి 6.5 లక్షల కోట్లు అప్పులో ఉంది. ప్రతి ఇండివిజువల్ మీద, ఒక మనిషి మీద 1,35,000 రూపాయలు అప్పు చేసింది. ఇంకా 3-4 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటే ఇంక ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తాడో, ఇంకా ప్రజలు ఎంత బాధలు పడాలో, ఎంత ఇబ్బంది పడాలో, ఎంత కష్టపడాలో, ఎంత నష్టపోతారో. ఈరోజు ప్రజలకు సేఫ్టీ లేదు. ఒకటి అడుగుతాం మీ ద్వారా మూర్తన్న, ఈరోజు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ఏదైనా జరిగాయా? ఇక్కడి నుంచి నాయుడిపేటకు పోతే నిన్న మొన్న ఇంతెంత ఉన్నాయి మూర్తన్న గుంతలు, ఒక 3 ఉన్నాయి. బండ్లు పాడైపోతున్నాయి, ఒళ్ళు పాడైపోతున్నాయి. గుంతలు పూడ్చేదానికి కూడా వారికి సమయం లేదు. కానీ సినిమా టికెట్లు, ఐఏఎస్లకు ఏం పని అన్నా, ఐఏఎస్ల పని ఒక జిల్లా అధికారి జిల్లాలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించాలా, లేకపోతే థియేటర్లకు వెళ్ళి సమోసాలు పాప్కార్న్ లెక్క పెట్టుకోవాలా? ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? ఏం పరిపాలన కొనసాగుతోంది? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే మీ ద్వారా ఒక అధ్వాన పరిస్థితుల్లో ముందుకు పోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా మారబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాం. అంతేగాని మీ వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత కక్షగా పెట్టుకొని కొన్ని కులాల మీద, కొన్ని వర్గాల మీద కక్ష. ఈరోజు సినిమా టికెట్లు కూడా మూర్తన నేను మీ ద్వారా మళ్ళా తెలియజేసుకుంటున్నా, కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేస్తూ, కొందరు హీరోల్ని, కొందరు ప్రొడ్యూసర్ని టార్గెట్ చేస్తూ ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది మంచిది కాదు. ప్రభుత్వం చేయాల్సిన పనులు అది కాదు. మళ్ళీ నిన్న మొన్న ఏదో రియల్ ఎస్టేట్ అంట. ప్రభుత్వం ఏం చేయాలి మూర్తన్న? ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం ఏమి? విద్య, వైద్యం, ప్రజలకు కావాల్సినట్టు కనీస మౌలిక సదుపాయాలు. దీని మీద ఎక్కడ కాన్సన్ట్రేషన్ లేదు. ఎంతసేపు కక్ష సాధింపు ధోరణి. ఎవరినో మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం. ఎవరినో మాట్లాడితే కేసులు పెట్టి జైల్లో పెడితే అధికారం మీ చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయి. వైసీపీ నాయకులు ఏది చెప్తే అది పోలీసు యంత్రాంగం వింటా ఉంది. దయచేసి మీ ద్వారా పోలీసు అధికారులకు కూడా నేను చెప్తున్నా, మీరు ప్రజల పక్షాన నిలబడండి. అధికార పార్టీ తొత్తులుగా ఉండొద్దండి. కాబట్టి మీరు అధికారులు ఈ ప్రభుత్వంలో మీరు ఉన్నంత వరకు ప్రజల పక్షాన్ని నిలబడండి. వారికి సహచరులుగా మారద్దండి, అనుచరులుగా మారద్దండి. మీరు అధికారులు దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ద్వారా చివరిగా నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు జరిగిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది జైలుకి పోయే అవకాశం ఉంది మూర్తన్న. చాలా మంది, ఎందుకంటే చాలా తప్పులు చేస్తున్నారు, అన్నిట్లో తప్పులు చేస్తున్నారు. ల్యాండ్లో కానీ, శాండ్లో కానీ, ఈ లిక్కర్లో కానీ అన్ని తప్పులు చేస్తున్నారు. వీటన్నింటినీ లెక్కేసుకుంటున్నాం. దీనికి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఎవరెవరు తప్పు చేస్తున్నారో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. చాలా మంది జైలుకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం మీరు పనిచేయండి అని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్యానలిస్టులు అందరూ కూడా ఇది చర్చ. మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.